జూబ్లీస్. ఇంకో అంశం ఇవాళ ప్రెస్ మీట్ లో మీరు చూసారు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు. అంటే ఇది పైకి ముఖ్యమంత్రి అంతా సెటిల్ అయిపోయిందా? అంతా సెటిల్ అయిపోయినట్టేనా? అట్లా అవుతుందా రాజకీయాలలో? మీకు తెలియదు, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్. అంటే మొన్నటి వరకు ఇది కూడా అవకాశం దొరకలే కదా ఇప్పుడు, ఎందుకంటే ఆమె క్యాబినెట్ మీటింగ్, లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ అటెండ్ కాలేదు కొండా సురేఖ. అంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ కపుల్ ఇద్దరు కూడా. మీ జిల్లా కాబట్టి అడుగుతున్నా, వరంగల్ జిల్లా సంబంధించి కాబట్టి అడుగుతున్నాండి, మీకు బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి. ఆమె చిన్న చూపు చూశారు. ఏ రకమైన వారెంట్ లేకుండా ఒక బీసీ మినిస్టర్ ఇంటికి పోలీసులు పోయి ఈ రకంగా దబాయించడం అనేది అది బీసీల పట్ల చిన్న చూపుగానే బీసీ లోకం అనుకుంటున్నది. అది కేవలం సురేఖను చూడట్లేదు. అక్కడ ఒక బీసీ మంత్రికి రేవంత్ రెడ్డి కేబినెట్ లో గౌరవం లేదా? పోలీసులు అంత దూకుడుగా రాగలుగుతారా? ఆమె సురేఖ గారి డాటరు ఆమె మాట్లాడిన అన్ని కూడా చాలా లీగల్ పాయింట్స్, వాటికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అతని మీద ఏ రకమైన కంప్లైంట్ రిజిస్టర్ కాలేదు. రిజిస్టర్ కాకముందే ఇంటి మీద పోవడము, వాళ్ళని వేధించడం అనేది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు వేరే వాళ్ళంటే రాజకీయాల అవసరాలకు వాడుకుంటారు, కానీ సురేఖ గారు కానీ మురళి గారు కానీ చాలా సెన్సిటివ్ ఈ విషయంలో అంత తొందరగా ఏం సంసిపోద్దని నేను అనుకోవట్లేదు. ఓకే ఓకే, అంత తొందర ఈజీ కాదు. ఏంది అసలు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఎందుకు గొడవలు జరుగుతున్నాయి ఏందన్నది? అంటే ఆమె బ్లేమ్ చేసే ప్రక్రియ జరుగుతా ఉంది. అది సరే, ఆమె అప్పుడప్పుడు కొంచెం నోరు జారొచ్చు. దాన్ని పట్టుకొని ఏంటంటే ఆమెను కేబినెట్ నుంచి తప్పించినట్టయితే వాళ్ళ కడియం శ్రీహర్ గారికో ఇంకోరికో ఇవ్వచ్చు అనేది ఒక ఆలోచన కనబడతా ఉంది. ఏదో ఒకటి చేసి ఆమెను తప్పించే ప్రయత్నం జరుగుతుంది. అనర్హత వేటు పడుతుందా పడదా ఇవన్నీ తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుంటుంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా టీడీపీ నుంచి గెలిచిన శ్రీనివాస్ యాదవ్ గారికి ఏకంగా మంత్రి పదవి వచ్చింది. ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు, తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు ఉన్నాడు. అంటే ఇవన్నీ ఎట్లుంటాయంటే అడ్జస్ట్మెంట్స్ అవుతుంటాయి. ఇప్పుడు స్పీకర్ జూబ్లీస్ ఎన్నిక ఫలితాన్ని చూసి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలన్నా లేకుంటే పిటిషన్ డిస్మిస్ చేయాలనేది ఆలోచిస్తాడు. జూబ్లీస్ ఎన్నికల కోసం దీన్ని ప్రొలాంగ్ చేస్తా వస్తున్నాడు. మళ్ళీ రేపు వీళ్ళకు నోటీసులు ఇచ్చాడు. 24వ తారీఖు ఆయనకి 25 నాడో 26 నాడో ఆయన తీర్పు చెప్పాడు. ఆయన నవంబర్ 11 తర్వాతనే ఆయన డిసిషన్ ఇస్తాడు. ఆ పరిస్థితిని బట్టి ఒకవేళ కనుక కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, దాని మీద కూడా ఇంపాక్ట్ ఉంటది. ఆయనే వాళ్ళందరినీ కూడా రిజైన్ చేయించి మళ్ళా గెలిపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. స్పీకర్ డిసిషన్ దానికి అనుకూలంగా ఉంటది. ఒకవేళ కనుక బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, పిటిషన్ డిస్మిస్ చేస్తాడు. ఎందుకంటే టెక్నికల్ గా వీళ్ళంతా అఫిడవిట్లు ఇచ్చారు బీఆర్ఎస్ తోనే ఉన్నామని చెప్పి, కాబట్టి పిటిషన్ డిస్మిస్ చేస్తాడు. అది సుప్రీంకోర్టుకో హైకోర్టుకో పోతుంది. మళ్ళీ అది ఈ టైం ట్రాకింగ్ మళ్ళీ ఒక 2 సంవత్సరాలు నడుస్తుంది అక్కడ. ఈ లోపల మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఏముంటది అన్న సార్? ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కాబట్టి ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నారంటే, ప్రపంచంలోనే అతి పొడవైన ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పునరుద్ధరించాలని రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మిగిలిన సొరంగం పనులని ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎం ద్వారా కాకుండా అత్యాధునిక డ్రిల్లింగ్ నైపుణ్యంతో చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే టీబీఎం తీసేస్తారట, ఇక టన్నెల్ బోరింగ్ మిషన్ కాకుండా అత్యాధునిక డ్రిల్లింగ్ నైపుణ్యం అందుతా గ్రావిటీ ద్వారా 3.5 లక్షల ఎకరాలకు నీళ్లను అందించడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు తాగునీటిని అందించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు సొరంగం తవ్వకానికి వాడిన టన్నెల్ బోరింగ్ మిషన్ కాకుండా అధునాతన డ్రిల్లింగ్ పద్ధతులను అనుసరించేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. అంచనా వ్యయంలో ఎలాంటి మార్పు లేకుండా మిగిలిన పనులు కూడా పూర్తి చేసేందుకు కాంట్రాక్ట్ ఏజెన్సీ ముందుకు వచ్చింది. అదే కాంట్రాక్ట్ కంపెనీకి సొరంగం తవ్వకం పూర్తి చేసే పనులు అప్పగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగంలో 2 వైపుల నుంచి ఇప్పటి వరకు 35 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పూర్తయింది. ఫిబ్రవరి 22న జరిగిన దురదృష్టకర ప్రమాదంతో పనులు ఆగిపోయాయి. మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి అటవీ, పర్యావరణ, వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడాలని కేబినెట్ ఆమోదించింది. 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలని గడువుగా నిర్ణయించుకుంది. ఇది అంటే ఎస్ఎల్బీసీ ఇప్పుడు అత్యాధునిక డ్రిల్లింగ్ టెక్నాలజీ అట. 2028 జూన్ అంటే ఎన్నికలకు సరిగ్గా 6 నెలల ముందు. నల్గొండ జిల్లా ఎందుకంటే కాంగ్రెస్ కు అత్యధిక సీట్లు ఇచ్చిన జిల్లా, అవుట్ ఆఫ్ 12 11 సీట్లు గెలిచింది. అంటే ఒక్కటి భరత్ గారు, ఇప్పుడు అది తప్పకుండా అవసరం ఉన్న ప్రాజెక్ట్. అది
అన్న అనుమానం ఏం లేదు. గ్రావిటీతో నీళ్లు వస్తున్నప్పుడు మనకు పవర్ చార్జెస్ అవన్నీ కూడా సేవ్ అవుతాయి కాబట్టి అందరికీ కూడా అది కంప్లీట్ చేయాలని ఉంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా 10-12 కిలోమీటర్లు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు మిగిలిందంతా 7.5-8 కిలోమీటర్లు మాత్రమే. బట్ నాకైతే తెలియదు వాళ్ళు ఏ టెక్నాలజీ చెప్తున్నారో. బట్ ఏ టెక్నాలజీ అయినా మళ్ళీ టన్నెల్ బోరింగ్ మిషన్ బదులు ఇంకొక టెక్నాలజీ వాడినా కూడా అక్కడ వచ్చే లీకేజ్ ఎట్లా ఆపగలుగుతారో అనేది సమస్య. ఇక్కడ పైన ఎంత వాటర్ స్టోర్ అయిందో కూడా ఎవరికి తెలియదు, అంచనాలకు అందకుండా ఉన్నది. ఆ సాయిల్ అంతా కూడా లూజ్ ఉన్నది మొత్తము. ఇప్పుడు అక్కడ శవాలను కానీ అప్పుడు టన్నెల్ బోరింగ్ మిషన్ పలగొట్టి ఆ ముక్కలను బయటికి తీసుకురావడం కానీ ఇప్పటి వరకు సాధ్యం కాలేదు, మధ్యలో వదిలేశారు. మరి ఏ యంత్రము టన్నెల్ బోరింగ్ మిషన్ బదులు ఏ యంత్రాన్ని వాళ్ళు వాడతారో అది చెప్పలేదు. వాళ్ళు అధునాతన టెక్నాలజీ అన్నారు. అంటే పైనుంచి డ్రిల్లింగ్ చేసి మేము కొంత ముందుకు తీసుకెళ్తామని ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. పైనుంచి డ్రిల్లింగ్ చేయడం అనేది అసాధ్యం, ఎందుకంటే ఈ చట్టాలు వైల్డ్ లైఫ్ యాక్ట్ ఒప్పుకోదు. కాబట్టి మరి టన్నెల్ బోరింగ్ మిషన్ బదులు ఇంకో మిషన్ పంపిస్తే పైనుంచి లీకేజ్ ఆపడం అనేది సాధ్యం కాదు. ఇంకా ఇప్పటి వరకు ఇవన్నీ ఆలోచించలేదంటారా? అంటే కాంట్రాక్టర్స్ ఏమన్నా వేరే టెక్నాలజీ అదే కాంట్రాక్టర్ అయితే అదే కాంట్రాక్టర్ అదే అంచనా ఏమట, ఏం మార్పులు లేవు. అది మంచిదే, అదే కాంట్రాక్టర్ కి ఇవ్వడము అదే అంచనా వ్యయంతో చేయడం అనేది మంచిదే, వెల్కమ్ చేస్తాము. బట్ ఆ టెక్నాలజీ ఏందో చెప్పలేదు ఆయన. అధునాతన టెక్నాలజీ అన్నాడు కానీ నాకు తెలిసినంత వరకు అయితే మరి నా నోటీసులు అయితే లేదు అధునాతన టెక్నాలజీ. అధునాతన డ్రిల్లింగ్ టెక్నాలజీ అని చెప్పారు. ఏంటి అధునాతన డ్రిల్లింగ్ టెక్నాలజీ అట. డ్రిల్లింగ్ టెక్నాలజీ అయితే సాధ్యం కాదు, ఎందుకంటే పైనుంచి అయితే డ్రిల్లింగ్ చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకసారి చెప్పాడు. అది సాధ్యం కాకనే ఇంత పొడుగు టన్నెల్ పెట్టడం సాధ్యమైంది. ఎందుకంటే అది ఆడిట్ అనేది వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ మధ్యలో ఆడిట్ అనేది పెట్టి అక్కడ వచ్చిన మట్టిని రాళ్ళని తీసేయడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అది వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంది కాబట్టి. మరి అది కాకుండా వేరే డ్రిల్లింగ్ ఏదన్నా హారిజెంటల్ గా టన్నెల్ బోరింగ్ లాగా పోయే ఏదైనా ఉన్నట్టయితే మరి లీకేజ్ ఎట్లా ఆపగలుగుతారు పైనుంచి? అది టన్నెల్ బోరింగే దాదాపు ఇప్పుడు కూడా చైనాలో గానీ అమెరికాలో గానీ టన్నెల్ బోరింగ్ మిషన్ వాడుతున్నారు. మరి అధునాతన టెక్నాలజీ అనేది ఇప్పటివరకు ఎక్కడ వాడినట్టుగా తెలియదు. వాళ్ళు ఏమన్నా దాన్ని టెక్నాలజీ ఏందో చెప్పగలిగితే మనం ఏ కంట్రీలనైనా అట్లాంటిది జరిగిందా అనేది చూడొచ్చు. అది మేము వెల్కమ్ చేద్దాం. మనం ఎస్ఎల్బిసి అనేది పూర్తి కావాల్సిన అవసరం ఉన్నది. ఓకే థ్యాంక్ యూ ప్రకాష్ గారు.